అసలు పరదైసు ఎవరు పొందుకుంటారు? సరే, పరదైసులో ఉంటాడని మారిన దొంగ ఒకడికి, మరి ఇంకెవరు పొందుకుంటారు పరదైసు అని అంటే? చకచక నేను 3 మాటలు చూపించి ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువు. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను, అతడు శరీరముతో కొనిపోబడిన నేను ఎరుగును, శరీరము లేక కొనిపోబడిన నేను ఎరుగును, అది దేవునికే తెలియను. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి ఎక్కడ పోయినట్ట? యేసు ప్రభు అంటుండు, నిత్యముగా నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఇతడు కూడా ఒక వ్యక్తి, పౌలు మాట్లాడుతున్నమాట, క్రీస్తునందున్న ఒక మనుష్యుని ఎరుగుదును, అతడు పరదేశులోకి కొనిపోబడిన. ఎవరు పరదేశులో ఉంటారంటే యేసు క్రీస్తునందున్న వారు మాత్రమే పరదేశులో ఉంటారు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలకు మాత్రమే పరదేశు. యేసు ప్రభు కొరకు జీవించే వాళ్ళ కొరకే పరదేశు. క్రీస్తు నందు ఉన్న వారికే, క్రీస్తులో లేని వారికి కాదు. ఎంత గొప్ప ధన్యత! మన కోసము ప్రభు సిద్ధపరిచాడు పరదేశు అని ఒక స్థలాన్ని, ఒక గార్డెన్ తోటని. పరదేశు అని అంటే అర్థం ఏంటంటే గ్రీకులో ప్యారడోసిస్, ప్యారడోసిస్ అంటే తోట అని అర్థం. స్థలము, ఒక మంచి తోట, మంచి తోట. ఈ పరదేశులు ఎవరుంటారంట? నాతో పాటు చెప్పండి, క్రీస్తునందున్న వారే. క్రీస్తునందున్న వారే. మనం ఉన్నామో లేదో మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నేను మరణిస్తే, నేను క్రీస్తునందుంటే నాకు నా దేవుడిచ్చేది పరదేశు. హల్లెలూయా. రేపు నేను మరణించినా, లేదు ఈ క్షణమే నా ప్రాణం పోయినా, నేను వెళ్ళేది పరదేశులోనికి. పరదేశు నెమ్మది పొందే స్థలం. పరదేశు తాత్కాలికంగా విశ్వాసులుండే స్థలము. పరదేశు ప్రభు తన బిడ్డల కొరకు సిద్ధపరిచిన స్థలం అది. అక్కడ నీతిమంతులు, అక్కడ దేవుని నమ్మిన బిడ్డలు విశ్రాంతి పొందుతున్నారని రాయబడి ఉంటుంది. ఎక్కడ? పరదేశు. ఎవరుంటారు అందులోకి? ఎవరు వెళ్తారు? క్రీస్తునందున్న వారే వెళ్తారు. మన చూడండి, లూకాసు వార్త, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు కలిగిన ఈ సందర్భంలో ధనవంతుడు లాజరు, మనకు తెలుసు ధనవంతుడు లాజరు. ఈ లాజరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతడు చూడండి ఎక్కడున్నాడంట? 22వ వచనంలో చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనలో నీళ్లు ముంచి నా నాలుకను చల్లార్చుకుని లాజరును పంపమని నేను అగ్నిజ్వాలను యాతన పడుచునని కేకలవి చెప్పిను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలము నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించి లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. ఇది నెమ్మది పొందే స్థలం. పరదేశు నెమ్మది పొందే స్థలం. అబ్రహాము పితరులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడని పిలువబడిన అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ఎవరంటే భక్తిగల దరిద్రుడు, భక్తిగల దరిద్రుడైన లాజరు. ఎవరు వెళ్తారు పరదేశంలోకి? భక్తిగల ప్రజలే వెళ్తారు. భయభక్తులతో జీవించిన వాళ్ళే వెళతారు. బ్రతుకులను పాడు చేసుకున్న వాళ్ళు వెళ్ళరు. ధనవంతుడికి ధనం ఉంది, భక్తి లేదు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఊరందరూ వచ్చారు. అయ్యో ధనవంతుడు చనిపోయినరా, పోయిన మనకు కక్క మొక్క చికెన్ మటన్ గట్టిగానే ఉంటుంది. తాగేవాడికి తాగటం, తినేవాడికి తినటం, ఉండేవాడికి ఉండటం, ఎగిరేవాడికి ఎగరడం. ధనవంతుడు చనిపోతే అందరి ఇంటి ముందుకు వచ్చారు. అందుకే ఒక సామెత, ఒక మంచి వ్యక్తి మాట్లాడిన మాట తెలుసా?
రిచ్ మ్యాన్ జోక్స్ ఆల్వేస్ ఫన్నీ. రిచ్ మ్యాన్ జోక్స్ ఆల్వేస్ ఫన్నీ అంటే ధనవంతుడు వేసిన ఒక జోక్ అంట, ఒక చిన్న జోక్ అంట పెద్దగా నవ్వు తెప్పించిద్దాను. అంటే ఆ జోక్ కాదు, కానీ వేసింది ఎవరు? ధనవంతుడు. నవ్వకపోతే టీ బోపీయడు, ఇంకా టిఫిన్ పెట్టియడు, పక్కమ్మడి దిప్పుకోడు, బండి ఎక్కించుకోడు, కారు ఎక్కించుకోడు, ఇంట్లోకి పిలవడు, కార్యక్రమాలకు రమ్మన్నాడు. అందుకే ధనవంతుడు ఏ జోక్ వేసినా పగలబడి నవ్వాలి. అసలు జోక్ కాదు, అందులో జోకే ఉండదు. కానీ రిచ్ మ్యాన్ జోక్స్ ఆల్వేస్ ఫన్నీ. ఈ ధనవంతుడి ఇంటి ముందు రోజు జనం, రోజు రోజు పోవటం, ఆయన పొగట్టం, తెచ్చుకోవటం, తినటం, కానీ భక్తి లేదు. కానీ భక్తి గల దరిద్రుడు చచ్చిపోయాడు. ఎవరు వచ్చారు అతని కోసం? దేవదూతలు దిగి వచ్చాయి. భక్తి లేని ధనవంతుడు చచ్చిపోతేనేమో ఊరందరూ వచ్చింది, భక్తి గల దరిద్రుడు చచ్చిపోతేనేమో దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును తీసుకుని వెళ్ళిపోయి పరదేశులో నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. నెమ్మది పొందే స్థలము పరదేశం. పరదేశం ఎవరికి? భక్తి గల వారికి పరదేశం. క్రీస్తునందున్న వారికి పరదేశు, మారిన వారికి పరదేశు. దొంగవలి ఇంకెవరికి పరదేశం? ఒక్క మాట చూయించుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు జయించువానికి పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు. తనను, తన పాపమును, తన జీవితమును జయించాలా, కోరికలను జయించాలా, ఆలోచనలు జయించాలా, ఈ యవ్వనాన్ని జయించాలా, లోకములో ఉన్న శరీరాశ, జీవకుటుంబము, నేత్రాశ, వీటిని జయించాలా. దేవుని కొరకు జీవించిన వాడికే పరదేశులో ఎంట్రీ. హల్లెలూయా. పరదేశులకు వెళ్ళాలంటే యేసు ప్రభు అంటుండు ఆ 2వ దొంగతో, నిశ్చయముగా నీవు నాతో పరదేశులో ఉందువు. ఈ పరదేశును పొందాలి అంటే 2వ దొంగ వలె మార్పు చెందిన జీవితం ఉండాలి. క్రీస్తునందుండి జీవించాలి, భక్తిగా బ్రతకాలి, జయ జీవితాన్ని కలిగి బ్రతకాలి. లోకంతో జయించబడకూడదు, పాపముతో జయించబడకూడదు, కోరికలతో జయించబడకూడదు. మనము వాటి మీద జయం పొందేవారిగా మనం ఉండాలి. పరదేశు. యేసు ప్రభు ఏమంటాడు 2వ దొంగతో? నేడు నీవు నాతో పరదేశులో నిత్యముగా ఉందునని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు సెలవులో పలికిన 2వ మాట. భక్తి యొక్క చివరి యొక్క స్థానం, అంతిమం ముక్తి, అదే పరలోకం, పరదేశు. ప్రభు మనకు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తగిన ఫలాలను మనకు ఇవ్వకుండా వాటన్నిటిని మనకు తప్పించి ప్రభు మన కోసం సెలవులో మరణించాడు. 2వ దొంగ మాట్లాడుతున్నాడు, మనం చేసిన వాటికి మనం తగిన వాటిని అనుభవిస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరదేశును పొందుకునే వాళ్ళగా ఉందాం. దరిద్రుడి వలె జీవిద్దాం, భక్తి కలిగి క్రీస్తునందుండి బ్రతుకుదాం, జయిద్దాం మనల్ని, మన జీవితాలను. అప్పుడు ప్రభు మారావు కాబట్టి సెలవులో ఉన్న దొంగ వలె నీతో అంటాడు, నాతో నీవు పరదేశులో ఉంటావు. దరిద్రుడు తన జీవితకాలం అంతయు కష్టమును అనుభవించి భక్తిలో మాత్రము గొప్పగా జీవించాడు. అందుకే అతనికి పరదేశం. మనందరం పొందుకుందాం. ప్రభు అట్టి ధన్యతను మనకు అనుగ్రహించును గాక.